హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ బయోగ్రఫీ ఛానల్. ఈరోజు మరో ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మన దేశానికి మొదటి రాష్ట్రపతి, ఎక్కువ కాలం పాటు రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన 1884 డిసెంబర్ 3న బీహార్లోని జిరాడిలో చిత్రగుప్త వంశీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మహాదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్షియన్ భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరి దేవి. చిన్నతనంలోనే అమ్మ మరణించింది. రాజేంద్ర ప్రసాద్ విద్యార్థి జీవితం. 12 సంవత్సరాల వయసులో రాజవంశీదేవితో వివాహం జరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచాడు. 1902లో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో సైన్స్ విద్యార్థిగా చేశారు. 1904 మార్చిలో కలకత్తా విశ్వవిద్యాలయంలో FA ఉత్తీర్ణత సాధించాడు. 1905లో అక్కడి నుండి మొదటి విభాగంలో పట్టభద్రుడయ్యాడు. 1907లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి మొదటి విభాగంతో ఎకనామిక్స్లో MA పూర్తి చేశాడు. ఈయన ద డాన్ సొసైటీలో క్రియాశీల సభ్యుడు. 1906లో పాట్నా కాలేజ్ హాలులో బిహారీ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇది భారతదేశంలో ఒక రకమైన మొదటి సంస్థ మరియు చంపారణ్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అనుగ్రహ్ నారాయణ్ సిన్హా మరియు కృష్ణ సింగ్ వంటి బీహార్ ముఖ్యమైన నాయకులను తయారు చేసింది. గురువుగా రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయుడిగా వివిధ విద్యా సంస్థల్లో సేవలందించారు. ఎకనామిక్స్లో MA పూర్తి చేసిన తర్వాత అతను బీహార్లోని ముజఫర్పూర్లోని లంగత్ సింగ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ మరియు ప్రిన్సిపల్ అయ్యారు. తరువాత న్యాయ విద్యను చేపట్టడానికి కళాశాలను విడిచిపెట్టాడు. 1909లో కోల్కతా సిటీ కాలేజ్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. న్యాయవాదిగా రాజేంద్ర ప్రసాద్. 1915లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పరీక్షకు హాజరైన ప్రసాద్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశారు. 1916లో బీహార్ మరియు ఒడిశా హైకోర్టులో చేరారు. 1917లో సెనెట్ మరియు పాట్నా విశ్వవిద్యాలయం యొక్క మొదటి సభ్యులలో ఒకరిగా నియమించబడ్డారు. అతను బీహార్లోని ప్రసిద్ధ పట్టణం అయిన భాగల్పూర్లో న్యాయవాదిగా కూడా అభ్యసించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర. 1911లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. గాంధీ యొక్క అంకితభావం, ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో ఎంతగానో కదిలించబడ్డాడు. సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడిన వెంటనే అతను తన న్యాయవాది వృత్తిలో పాటు తన విధుల నుండి విరమించుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ తన సొంత అధ్యక్షతన సింధ్ మరియు పంజాబ్లలో క్వెట్టా సెంట్రల్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశాడు. 1934 అక్టోబర్లో జరిగిన బొంబాయి సమావేశంలో అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ను పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో అరెస్టు చేసి బంకీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు. 3 సంవత్సరాల తరువాత 1945 జూన్ 15న విడుదలయ్యాడు. 1946 సెప్టెంబర్ 2న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో 12 మంది నామినేటెడ్ మంత్రులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఆహార మరియు వ్యవసాయ శాఖను కేటాయించారు. 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ సభ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1947 నవంబర్ 17న JB కృపలాని తన రాజీనామాను సమర్పించిన తర్వాత మూడవసారి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. దేశానికి మొదటి రాష్ట్రపతిగా 1952 నుంచి 57లో వరుసగా 2 సార్లు ఎన్నికయ్యాడు. ఈయనకు భారతరత్న పురస్కారం వరించింది. రాజేంద్ర ప్రసాద్ మరణం. 1963 ఫిబ్రవరి 28న రాజేంద్ర ప్రసాద్ మరణించారు.